హలో ఫ్రెండ్స్, ఇవాళ వర్షం పడుతుంది. ఏం చేయాలో అర్థం కాక మేమైతే ఒక ట్రిప్ వేసాం కొండపల్లి జిల్లాకి వాటర్ ఫాల్స్ చూద్దామని. ఇలాగ హైవే దాటి రోడ్లోకి ఎంటర్ అయ్యాం కొండపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. దారిలో వెళ్తుండగా వ్యూ చూస్తుంటే అసలు ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగా ఎదురుగా వెళ్తుంటే అసలు రోడ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కొండలు కానీ చెట్లు కానీ నిజంగా చెప్తున్నా, ఎవరికైనా వెళ్ళాలనిపించింటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళండి. ఎక్కడో మారేడుమిల్లి, అరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన విజయవాడలో అతి దగ్గరలో మనకి మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు పైన వెళ్తుండగా చూడండి, ఒక్కసారి ఆ కొండ చూడండి అలా కనిపిస్తున్నాయి. పైనుంచి మీకు దారిలో ఎక్కుతున్నప్పుడే కనిపిస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్. మీకు పైనుంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. కనిపించండి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పైన వాటర్ పడుతున్నాయి. ఇంకా పైకి వెళ్తే ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి పైన. అసలు వెళ్తుంటే రోడ్స్ ఉన్నాయండి, అసలు మామూలుగా లేవు రోడ్స్ అయితే. నిజంగా చెప్తున్నా, ఎవరైనా వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపిస్తే ఇలా ఉందండి. క్లైమేట్ కానీ, కొండలు కానీ, పైనుంచి పడుతున్న జలపాతాలను చూస్తుంటే నిజంగా చాలామంది మనం ఎక్కడికో వెళ్తాం, అంత దగ్గరలో పెట్టి ఇక్కడ ఎందుకు రాలేమని నిజంగా చెప్తాను. మీకు కనిపిస్తూనే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. అక్కడ నుంచి నీళ్లు పడుతుంటే అసలు చాలా బాగుంది. పైకి వెళ్ళినాక మీరు దగ్గర మీకు మోకాళ్ళ పైనే ఉంటాయి వాటర్. ఒక మంచి మొత్తానికి చేరాం ఆ ప్లేస్కి. లొకేషన్ చేరేసరికి ఈడి పేరు టమాటా గారు చిందులేస్తున్నాడు. అది నిజాం గడ. చూడండి, ఇప్పుడు రూట్ అయితే ఇలా ఉండిద్ది, బురదగా. ఈ రోడ్లో నుంచి అలా వెళ్తూ ఉండగా ఒక దాదాపు 1/2 కిలోమీటర్ నడవాలి. నడిచిన తర్వాత మళ్ళీ కొండొచ్చింది మీకు అలా నడుస్తుండగా. చూడండి, మొత్తం బురద, జారి పడతారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అనిపిస్తుందా? మొత్తం బురదే. స్లిప్పర్స్ అయితే ప్లాస్టిక్, రబ్బరి అలాంటివి వేసుకొని వెళ్ళాలండి. వేరే చెప్పులు వేసుకుంటే పాడైపోతాయి, తెగిపోతాయి కూడా. అలా వెళ్ళాలి. ఇక్కడతో కాదు, ఇంకా ఎదురు వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండేది. జారి పడ్డారంటే ఇంకంతే. జాగ్రత్తగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. మొత్తం కొండ ప్రాంతం అది. మా వాళ్ళు నడవండ్రా అంటే ఒక్కొక్కడు మెల్లిగా ఇప్పుడు ఎదురు వెళ్తున్నాడు. అది పేరు తుల్లా, రహంతుల్లా, కానీ తుల్లా అని పిలుస్తారని. తుల్లా వెళ్తున్నాడు, చూడండి ఎలా వెళ్తున్నాడు. అని ఆడ పక్కుంటూ కూడా వెళ్ళిపోతున్నాడు. ఆడు పడిపోయినా ఆడికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాడు ఆడు అలాగే. చూడండి అలాంటి ప్రదేశంలో వస్తున్నాడు. చూడండి లోపలికి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళకి ఒకటే తెలుసు, వాటర్ ఫాల్స్ లోపల చాలా ఉన్న విషయం తెలియదు ఎవరికి. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి. వచ్చారు జింగగాళ్ళు వీళ్ళందరూ. వీడేవాడు ఆయన చెప్తున్నాడు, వెళ్తున్నాడు చూడండి తుల్లాగాడు. అలా వెళ్తుంటే కారులో పాము వచ్చింది. దానికి కూడా భయపడ్డాడు. పాము భయపడి వెళ్ళిపోయింది. సేఫ్ అయితే వెళ్ళిపోవచ్చు, పాములు నేను రావు, జస్ట్ లోకేషన్ నేను. ప్రశాంతంగా రూట్ అయితే కనిపిస్తూ ఉండేది, వెళ్ళి రూట్ మీకు వెళ్తుండే కొద్ది ఎటు వెళ్ళాలనేది వచ్చే దారులు పాదచారులు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే హైట్ ఉన్నవాళ్ళు బాగా డౌన్ వంగి వెళ్ళాలి లోపలికి. వెళ్ళే కొద్దీ మనం దగ్గరకు వచ్చేసాం కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే మెయిన్ జారితే బురద, మొత్తం ఎర్రమట్టి. ఇక్కడ నుంచి అలా కొద్దిగా వెళ్ళంగానే అది వచ్చేస్తాం, మన దగ్గరకు వచ్చేసాం.
అక్కడి నుంచి వాళ్ళు అలా అట్లా వెళ్ళాలి. ఆ సైడ్కి వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడే వాటర్ ఫాల్స్ ఉంటాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి కనిపిస్తున్నారు చూడండి, చాలామంది వస్తారు. నేను వెళ్ళిన టైం కూడా 6:10కి ఆ టైంలో వెళ్ళాను ఈవినింగ్. అప్పటికే ఎంతమంది ఉన్నారు చూడండి. అవి చూడండి పూలు ఎన్ని ఉన్నాయి అక్కడ. చాలామంది ఉన్నారు అక్కడ, చూసారా. కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. అందరూ చాలామంది వరకు లోపల దిగి ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి అలా ఈ వాటర్ని మన కొండపై నుంచి కింద పడతాయండి. అవి వెళ్ళి కింద యాష్ ఉండిద్ది కదా, ఫ్లై యాష్ దగ్గర నుంచి ఆ నెక్స్ట్ దగ్గర నుంచి అలా వెళ్ళి ఈ వాటర్తో తర్వాత విటిపిఎస్ యాష్ వచ్చే వాటర్ రెండు కలిసి మన కిల్లేశ్పురం ఉంది కదా, కిల్లేశ్పురం దగ్గర వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఆ డ్యామ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లగాడు వీడియో తీసుకుంటున్నాడు, స్నాప్ పెట్టాలన్నాడు, స్నాప్ ఇచ్చాడు. చూడండి ఆడి హీరో అండి, బాడీ బిల్డింగ్ ఆడు. చూడండి ఆడికి చెంచా కండలేదు, ఆడు ఫోజులు ఇస్తున్నాడు చూడండి, బాడీ బిల్డింగ్ ఫోజ్. అదిగోండి బైసెప్స్ అంట, ట్రైసెప్స్ అంట, అదిగోండి ఇప్పుడు ఇస్తారు చూడండి. చూడండి మళ్ళీ అసలు తగ్గేది లే అన్నట్టుగా తిరుగుతున్నారు అసలు. ఇవి చూడండి, మా ఊరు డ్రింక్ చేస్తానని నిమ్మకాయలు, సోడా బాటిళ్ళు, వాటర్ బాటిల్స్, ఆ తర్వాత కాఫీ తెచ్చారు క్లాస్లో. అక్కడ కూర్చొని ప్రశాంతంగా, మా వాళ్ళకి ఎవరికి ఇందులో ఆల్కహాల్ అలవాటు లేదండి, ఎందుకంటే అందరూ నమాజులకు వెళ్ళారు. మా వాళ్ళందరూ గుర్తుపడతారు. అలా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. కానీ మనకి ముందు వెళ్ళిన ప్లేస్ సేఫ్గా వెళ్ళి మళ్ళీ సేఫ్గా రావాలి. అలాంటి పిక్చర్స్ వేయకూడదు ఎవరు కూడా. మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా అక్కడ తీసుకెళ్తున్న మెల్లింగా వెళ్తుండగా దారిలో చిన్న దారి, అది హైట్గా కాదు డౌన్గా వంగి వెళ్ళాలి. దారిలో పాము పుట్టలు కూడా ఉంటాయి. అదిగోండి మెల్లింగ్ వెళ్తుంటే పైన కనిపించాడు చూడండి పెద్ద పాము, ఆడే తుల్లగాడు. పై ఎక్కేసి చూడండి, మొత్తానికి పైకి వచ్చేసేసరికి పైన కొండ, పెద్ద కొండ, అసలు చెట్లు కూడా 1-2 ఉంటాయి పైన. చూడండి ఎలా ఉందో వ్యూ. పక్కలంతా రౌండ్గా కొండలే, ఆ కొండల పైన మధ్యలో మేము ఉన్నాం. అదిగోండి చూసారా. చూడండి ఎలా వెళ్తున్నారా. ట్రెక్కింగ్ చేసినట్టుగానే ఉండిద్ది మీకు అసలైతే. కొండ ప్రాంతాల్లో ఎలా ఉండిద్దో చూడండి. మా 2 వాటర్ బాటిల్ మొయలేకపోతున్నాడు అంటే నిజాం గారు, ఇటు మన్సూర్ గారు, టమాటా గారు, ఎదురెళ్ళేది తుల్లగాడు. చూసారా పైన ఎలా ఉందో, కింద వ్యూ చూడండి. ఇది నేనే, ఇది బుడద వల్ల అలా ఎత్తేసాను నేను అక్కడ వరకు. దిగుతున్నట్టు చూడండి అసలు ఎలా ఉండిద్దో. ఎక్కి దిగాలి అలా రైట్ సైడ్లో. అలా వెళ్తుంటే అలా ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. కరెక్ట్గా 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు కనిపించింది. దిగుతున్నారు చూడండి. పుల్లగాడు
దగ్గరకు వచ్చేసామని అతి సంతోషంగా స్నాప్లని సెల్ఫీలను పెట్టేసుకుంటున్నాడు. ఆగట్లా పాము పాగినట్టు పాకిస్తున్నాడు పండ్లన్నీ. అలాడు మామూలుడు కాదు, అదంతా నిమ్మగడ్డి. అది ఇంట్లో పెట్టుకుంటే దోమలు రావంట. నిమ్మగడ్డి వల్ల తలనొప్పి కూడా తగ్గిద్దంట, మైగ్రేన్ తలనొప్పి. అదన్నంతా నిమ్మగడ్డి కనిపిస్తుంది కదా, అది. అదంతా నిమ్మగడ్డే. అవును, మా మంత్రి గారు జాగ్రత్త బాబు దిగేటప్పుడు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి జారారంటే కింద వెళ్ళి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్లో నుంచి పడి అలా కొట్టుకు వెళ్ళిపోతాడు. వాటర్ ఎక్కువ ఫోర్స్లో ఉంటాయి, లేకపోతే నార్మలే అంతేం ఉండవు. ఈ వాటర్ ఫాల్స్ అనేవి వర్షాకాలంలోనే బాగా ఉంటాయంట, ఫ్లో వాటర్. మనకి మిగతా రోజుల్లో ఉంటాయి కానీ ఏదో మామూలుగా కొద్దిగా ఉంటాయి. మొత్తం ముళ్ళ కొంపలు. చెట్టు పట్టుకుందాం అనేసరికి ముళ్ళు గుచ్చుకున్నాయి చేతికి. ఆ మంత్రి గడైతే దూరిపోయాడు లోపలికి. అలాగా పనికి దగ్గరకు వచ్చేసాం, చేరాము. ఇదిగోండి వాటర్ ఫాల్స్. ఇదిగోండి ఆడు వెళ్ళిపోతున్నా, అసలు ఆగట్లేదు ఆడు. అటువైపు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంకో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అది దాటేసి ఇప్పుడు ఇంకో దానికి వెళ్తున్నాం. చూడండి, మా టమాటా గాడు ఎదురెదురు వెళ్తున్నాడు, వెనకాల నుంచి మంత్రి గాడు. పుల్లగాడైతే మాకన్నా అందరికన్నా ముందు ఆడే నడుస్తున్నాడు. ఆడు పుల్లగాడు ఆడు చూడండి అసలు ఆడు. ఇది ఇంకో వాటర్ ఫాల్స్ అండి, కొండపల్లిలో రెండోది. లోపలికి వెళ్తే పైనుంచి కొండపై నుంచి పడుతూ ఉంటాయి వాటర్, చాలా బాగుంటాయి. ఇదిగోండి మా నిజాం గాడే తీసుకొచ్చాడు నన్ను, మా మన్సూర్ భాయ్. ఇది ఇంకో వాటర్ ఫాల్స్ అండి, కొండపల్లిలో రెండోది. లోపలికి వెళ్తే పైనుంచి కొండపై నుంచి పడుతూ ఉంటాయి వాటర్, చాలా బాగుంటాయి. ఇదిగోండి మా నిజాం గాడే తీసుకొచ్చాడు నన్ను, మా మన్సూర్ భాయ్. నేనైతే బ్రదర్ వాటర్ చూడంగానే ముందు మొహం కడగాలనిపించింది. ఇంకా మొహం కడిగి ఇంకా అలాగా కొద్దిగా ఎదురుకు మూవ్ అయ్యాం. ఇంకా ఫైనల్గా అందరూ అక్కడే కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం. అందరూ ఎవరి వాళ్ళు వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ప్రశాంతంగా వాటర్లో అలా కాళ్ళు పెట్టుకొని కూర్చొని ఎదురు మా ఫ్రెండ్ మీద నీళ్లు జల్లుతుంటే మా ఫ్రెండ్ మేము ప్రశాంతంగా అలా చాలా బాగా, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా చాలా జాగ్రత్తగా వచ్చి సేఫ్గా వెళ్ళండి. ఎందుకంటే జాగ్రత్త ఇంకోటి ఏంటంటే మనతో పాటు తెచ్చుకున్న ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ మనతో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ డస్ట్బిన్లో వేసేయండి కింద. ఓకే, బాయ్.